गिरा तदा स्वयं तदन्तःकरणेन गृह्यते स्वयं तदन्तःकरणेन गृह्यते। ఓం శాంతి 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 ఓం. సత్యార్థ ప్రకాశము అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఓం నమస్తే ఆచార్య, సర్వేభ్యో నమో నమః. నమస్తే నమస్తే. వరలక్ష్మమ్మ గారు మనుషుల వంటి జీవాత్మ కాదు, మనుషులు వేరు, జీవాత్మ వేరు. మనుష్య దేహము అనేటువంటిది పైన కనబడుతున్నటువంటి దేహము మాత్రమే. ఆత్మతత్వము వేరు. మనుష్యతత్వం తర్వాత, ఆత్మతత్వం ముందు. ఆత్మయే జన్మ నుంచి ఇంకొక జన్మకు, పునర్జన్మకు నిరంతరంగా యాత్ర చేస్తుంది. ఈ మానవ జన్మలోనే ఈ దేహం కనిపిస్తుంది, పశు జన్మలో వేరే దేహం కనిపిస్తుంది, పక్షి జన్మలో ఇంకొక దేహం కనిపిస్తుంది, కానీ ఆత్మ మాత్రం ఒకటే. ఒక పూలదండ గుచ్చేటప్పుడు సూది అన్ని పువ్వులను గుచ్చుకొని మాల తయారు కావడానికి సహకరిస్తుంది. పువ్వులు వేరైనా పువ్వులను గుచ్చే సూది ఒకటే అన్నట్టుగా ఆత్మ అన్ని జన్మలలో తిరుగుతూ తన యాత్ర కొనసాగిస్తుంది. అందులో ఒక జన్మ మనుష్య జన్మ. ఇక ఇవాళటి ఆత్మ పరిశీలన చర్చ ఏదైతే చేశారో దాని మీద ఒక కథ ఏంటంటే, ఒకతను చాలా ప్రేమగా కోతిని పెంచుకున్నాడు. కోతి అంటే అతనికి మహా పిచ్చి అన్నమాట, అంతగా. అందుకని దానిని తాను భోజనం చేసే కంటే ముందు దానికి భోజనం పెట్టడం, అది తృప్తి అయిన తర్వాతనే తాను భోజనం చేయడం, అన్ని తనకెట్లా ఏర్పాట్లు ఉన్నాయో దానికి కూడా ఆ విధంగా అంత ప్రేమగా ఏర్పాట్లు చేసి దానికి ఉండడానికి, ఇంకా పడుకోవడానికి, తినడానికి అన్ని వసతులు ఏర్పాటు చేసింది అనమాట. ఇక పిల్లల కంటే ఎక్కువగా ఆ కోతిని చూసుకునేవాడు అనమాట. ఒకసారి ఇంటిల్లిపాది బయటకు వెళితే అతను విశ్రాంతి తీసుకుంటున్నాడు. విశ్రాంతి వాళ్ళు ఏంటంటే క్షత్రియుడు, కత్తులు, కటార్లు, తుపాకులన్నీ పెట్టుకుంటారు. అయితే ఆయన యుద్ధ నైపుణ్యం చేసేటప్పుడు, ఆ కత్తు శామ చేసేటప్పుడు ఆ కోతి చూసినప్పుడు అది వాళ్ళ శత్రువు సంహారం చేసేటప్పుడు, అందుకని ఆయన విశ్రాంతి తీసుకున్నప్పుడు గాలి విసురుతుందన్నమాట. విసరణ కర్రతోటి విసురుతుంటే ఒక ఈగ వచ్చి అతని ముక్కు మీద వాలింది. దాన్ని విసరణ కర్రతో ఎన్నిసార్లు వెళ్ళగొట్టినా మళ్ళీ వచ్చి అక్కడే వాలుతుంది. ఇంకా కోతికి కోపం వచ్చి అక్కడ ఉన్నటువంటి కత్తి తీసుకొని ప్రహారం చేసింది. నా మీద హత్యాయత్నం జరుగుతుందని చెప్పేసి ఆ ఈగ ఆ కత్తి వచ్చే లోపటే ఎగిరిపోయింది. ఆ కత్తి యొక్క బలం అతని ముక్కు మీద పడింది. ముక్కు మీద పడేసరికి ఆ ముక్కు దిగిపోయి తల దిగిపోయి అది చచ్చిపోయాడు. ఈగ లేచిపోయింది. హిందీలో ఏమంటారంటే మక్కితో ఉడిగా మల్లయ్య మరిగా. ఇవాళటి చర్చనీయాంశం ఆ రకంగా ఉన్నది. ప్రాణాయామం గురించి మనం తెలుసుకుంటున్నప్పుడు ప్రాణాయామం చేస్తున్నటువంటిది దయానంద సరస్వతి సత్యార్థ ప్రకాశం సన్యాసాశ్రమం, సన్యాస ధర్మం గురించి చెప్తున్నప్పుడు ఈ ప్రాణాయామం సాధన చేస్తూ సప్త వ్యాహృతులను ఓంకారపూర్వకంగా సమంత్రకంగా చేయాలి అని చెప్పినప్పుడు మన అనుభవాలు చెప్పాలి, కానీ ఎవరో రాసినటువంటి అభిప్రాయాన్ని వ్యాఖ్యానం చేయడానికే అందరూ సంసిద్ధమవుతున్నారే కానీ సొంత అనుభవం, ఒకరి అభిప్రాయాన్ని వింటే ఆ అభిప్రాయం మనల్ని గట్టెక్కించదు. ఒకరు తిన్నటువంటి తృప్తి గురించి మనకు వర్ణిస్తే మనము ఉత్సాహపడుతుంటాము. అటువంటి అవకాశం మనకు గనక దొరికితే మనము తినాలనేటువంటి ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటామే, కానీ మన కడుపు నిండదు, మనకు తృప్తి జరగదు. మన అనుభవం, మనకు అనుభవం కలగాలి. ఆ ప్రాణాయామం చేస్తే ఆ సప్త వ్యాహృతులతోటి మన దేహంలో మార్పులు ఏ రకంగా వస్తున్నాయి. ఏం సువర్చలమ్మ గారు, ఏమైంది ఇవాళ మీకు అంత విడిచిపెట్టారు?
రోజు ఎంతో కొంత చెప్తున్నారు కదా, మళ్ళీ ఇక్కడికి వచ్చారు ఎందుకు? అది చేయొద్దు. మనం అర్థం తెలుసుకుంటున్నప్పుడు మనకంటే పూర్వీకులైనటువంటి ఋషి మహర్షులు ఈ మంత్రం మీద తమ అభిప్రాయం ఎలా చెప్పారు అనేది తెలుసుకోవడం వేరు. కానీ మన అనుభవంలోకి వచ్చేటువంటి అనుభవాన్ని పంచుకోవడం వేరు. అర్థమవుతుందా లేదా? మరి అందుకని సూటిగా విషయం దగ్గరికి రావాలి గానీ, ఎక్కడెక్కడో తిరిగితే ఏదో వ్యాఖ్యానం చేస్తే దానివల్ల మనకేం ప్రయోజనం? ప్రయోజనం అనుద్దిశ్య మందోపి నా ప్రవర్తతే. ఇంకొంచెం అనుభవం ఆలోచిస్తే కానీ మునీజీ గారు నెల రోజులు ప్రశిక్షణ పొంది వచ్చారు. ఇప్పుడు వారి అనుభవాలు చెప్తారు. కొత్తదనం చెప్పండి ముని గారు. ఇక్కడ దొరకనిది అక్కడ మాత్రమే దొరికింది, అత్యావశ్యకమైనది చెప్పండి. లేదంటే కాలక్షేపం అవుతుంది కదా. మైక్ 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 ఆన్. మ్యూట్ లో ఉన్నారు ముని గారు, మైక్ ఆన్ చేయండి. ఓం ఓం శ్రీభ్యో నమః. నమస్తే ఆచార్య. గురువుల ఆశీర్వాదం ద్వారా, పరమాత్మని ఆశీర్వాదం ద్వారా చక్కగా 5గురము శిబిరములో ముని గారు శిబిరాలలో బాగా చేసు. అక్కడ విశేషంగా మొదటి అనుభవం ఏంటంటే, ముని గారు సూటిగా విషయాన్ని చెప్తే కొద్దిగా ముందుకు పోవచ్చు. అట్లా చెప్తారు. కులసగా క్షేమంగా తిరగడం ఒకటో నియమము. క్షేమంగా వచ్చిన సంతోషము, పరమాత్మ దయ, గురువుల దయ. రెండవది సామాన్యంగా ఆత్మజ్ఞానము. ఇక్కడ నేర్చుకున్న విద్య అక్కడికన్నా గొప్పగా అనిపించింది నాకు. మూడవది పుస్తకాలలో ఉన్నటువంటి విద్యను అభ్యాసం చేపిస్తున్నారు అక్కడ. కాకపోతే సమయాన్ని తూచా తప్పకుండా ఒక్కొక్క సెకండ్తో సహా టాలీ చేసుకుని వాళ్ళు అక్కడ శిక్షణ ఇస్తున్నారు. పెద్ద ఎత్తులో కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి అక్కడ సౌకర్యాలన్నీ చాలా చక్కగా ఏర్పాటు చేశారు. భోజన వ్యవస్థ కానివ్వండి, రాత్రి పడుకునే వ్యవస్థ కానివ్వండి, తర్వాత ఉండే వ్యవస్థ కానివ్వండి, అన్నీ కూడా చాలా చక్కగా భద్రంగా వచ్చినటువంటి శిబిరార్థులకు చక్కగా చేశారు. ఆచార్యులు కూడా చాలా చక్కగా శిక్షణ ఇచ్చారు. తర్వాత ఇది సాధన ఉపాసన శిబిరము లోపల రోజులో జరిగినటువంటిది. ఇకపోతే లాక్ రోడ్ గుజరాత్లో జరిగినటువంటిది, గాంధీనగర్ గుజరాత్ జరిగినటువంటి 11 రోజుల ఆత్మ సాధనా శిబిరం. ఈ ఆత్మ సాధనా శిబిరం లోపల ఇక్కడ మనం నేర్చుకున్నదే గొప్పగా ఉన్నది. అక్కడ నేర్చుకున్నది ఏం లేదు నాకు. కాకపోతే ప్రతి దానికి ప్రతి కక్ష లోపల వేద మంత్రాలను చెప్తూ అర్థం చెప్పిండ్రు. ఇంకపోతే గాయత్రి మంత్రము స్వామి సత్యపతి గారు చెప్పినటువంటి రీతి లోపల ఓం భూ, ఓం భువః, ఓం స్వహ మనం ఇక్కడ చేస్తున్నాం. దాన్ని ఒక గాన రూపం లోపల అభ్యాసం చేపించారు. ఓం ఒక ఉదాహరణ కూడా చెప్తాను. అకామో ధీరో అమృత స్వయంభూ రసేన తృప్తేన కుతశ్చనో నః తమేవ విదిత్వా అతిమృత్యుమేతి తమేవ విదిత్వా న విభాయ మృత్యోర్ ఆత్మానం ధీరం అజరం యువానాం. ఆ విధంగా గాయత్రి మంత్రాన్ని అసుతోమ సద్గమయం తర్వాత ఈ
అమృత స్వరూప అనే ఒక 4-5 మంత్రాలను చక్కగా ఒక్కొక్క గంట, ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట సంధ్యను కలుపుకొని అభ్యాసం చేయించారు. చాలా బాగా నచ్చింది. మనసు ఎక్కడ పోవడానికి లేదు, విషయం మీదనే కేంద్రీకరించి ప్రయత్నం చేయించారు. ఆ విధంగా ఉపాసన 1 గంట చేయడము, మౌనాన్ని 100% మౌనాన్ని పాటింపజేశారు. తర్వాత లాక్ రోడ్లో స్వామి వివేకానంద గారు న్యాయ దర్శనం చెప్పి, న్యాయ దర్శనం ద్వారా 16 పదార్థాల తత్వజ్ఞానం ఎవరైతే పొందుతారో వారికి మోక్షం వస్తుంది. తర్వాత 2వ వాక్యం ఏం చెప్పారంటే 54 తప్పులున్నాయి ప్రపంచం మొత్తములా. ప్రతి ఒక్క చేసే వ్యక్తి 54 ఏదో ఒక తప్పు చేస్తాడు. తర్వాత ఇంకా 58 తప్పులేమో మహర్షి దయానంద్ రాసినటువంటి చిన్న పుస్తకం ఉన్నది చూడండి, అది పేరు చెప్తా. మొత్తం 112 తప్పులు ప్రపంచంలో చేస్తారు. అందరూ ఏ తప్పు చేసినా పరమాత్ముడు శిక్షిస్తాడు. శిక్ష నుంచి తప్పుకోవాలంటే సత్యం మాట్లాడాలి, ధర్మం మాట్లాడాలి, ఎక్కడ కూడా తప్పు చేయకూడదు అనేటువంటి అక్కడ వ్యవహారికంగా నేర్పించారు ఆచార్యులు కూడా చక్కగా. తర్వాత ఈశ్వర్ కా దండ్ భోగునా పడేగా జో చవన్ గల్తీ కోయి భీ గల్తీ కరో, ఎవరికి అపకారం చేయకూడదు, పరోపకారమే చేయాలి, ధ్యానం చేయాలి, ధర్మం చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి జ్ఞానమే అక్కడిచ్చారు. విశేషంగా ఈ ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట ధ్యానము, ఉదయం హవనము, సాయంత్రం హవనము. తర్వాత తరగతి క్లాసులు చక్కగా జరిగాయి. తరగతి క్లాసులో 100% మౌనము. తర్వాత స్వామి బ్రహ్మ విధానంద సరస్వతి గారు ఆత్మ గురించి 1 గంట లోపల నేను గమనించింది ఏంటంటే ఆత్మ శరీరంలో వేరుగా ఉన్నది అంతే. దానికి 1 గంట అయిపోయింది. అట్లా 11 రోజులలో వారు చెప్పిన విశేషం ఏంటంటే శరీరాన్ని ఏ విధంగా వలవాలి, అక్కడ హిందీ భాషలో చెప్పారు. ప్రపంచంలో ఏ విధంగా నివసించాలి, ఆత్మను తనకు తాను ఏ విధంగా చేసుకోవాలి, అంతే తప్ప ఇంకా కొత్తగా చెప్పింది ఏం లేదు. కాబట్టి విశేషంగా అక్కడ ఆచార్య ఓంప్రకాష్ గారి జ్ఞానం మనకు బాగా లభించింది. తర్వాత ఆచార్య ప్రియేష్ అనే ఒక అధికారి ఉన్నాడు, మొత్తం కంట్రోల్ చేసేటువంటి వ్యక్తి. ఆ ప్రియేష్కు ఆచార్య గారు ఇచ్చినట్టు, ఓంప్రకాష్ గారు ఇచ్చినటువంటి ఆ పత్రాన్ని నేను ఇచ్చాను. అతను చదివాడు, ఇందులో తప్పులునండి అని అన్నాడు. సరే స్వామీజీ తప్పులేమో సెట్ చేసి నాకు ఇవ్వండి, నేను మా ఆచార్య గారిని అడుగుతానని అతనితో అనలేకపోయాను. కానీ నాకు ఒక కాపీ ఇవ్వండి అని మళ్ళీ చెప్పాను. 2-3 జిరాక్స్ కాపీలు పంచాను. వారు బాగుందన్నారు. ఇక వారు మళ్ళీ కార్యక్రమంలో ఎవరు కూడా ఒక మాట మాట్లాడడానికి లేదు, 100% మౌనం పాటించాలి. ఆ నియమం లోపల మళ్ళీ కాపీ తీసుకోలేదు. నాకు ఆచార్య గారి లోతైన జ్ఞానం ఇక్కడ బాగా లభించింది. అందుకు మహా ఆనందం అయిపోయింది. ధన్యవాదాలు ఆచార్య. ఓం ఓం. మునిగారు చెప్పినట్టు మొత్తం మీద మన క్లాసులోనే మనము జ్ఞానాన్ని సంపాదించగలిగే అవకాశం మనకి ఎక్కువగా ఉందన్నమాట. అంటే అందరూ మునిగారికి మళ్ళీ ఎడలేరు కాబట్టి ఆత్మ దగ్గరికి ఎంత దగ్గరికి వెళ్తున్నామో ఇక్కడ ప్రాక్టికల్ మనం ప్రతిరోజు చేస్తున్నాం. అదేనండి, అదే కదా. ఆ జ్ఞానం నాకు బాగా అక్కడ సహకరించింది. తర్వాత మన శరీరము, ఇంద్రియములు, మనస్సు, దీనికి సంబంధించిన విషయాన్ని శాస్త్రంలో విధించినటువంటి వాళ్ళు శాస్త్రీయ జ్ఞానం చాలా చక్కగా ఇచ్చారు. వారు స్వామి బ్రహ్మ విధానంద సరస్వతి గారు ఏం చెప్పారంటే ధ్యానం ఉపాసన చేయాలంటే ముందుగా మీరు 5 విషయాలు గమనించండి అన్నారు. ఏమిటి 5 విషయాలంటే ఒక నిమిషం, 1 శబ్దము, 2వది దాని అర్థము, 3వది దాని యొక్క భావము, 4వది ఏమంటే మనము సంబోధన, 5వది సమర్పణ. ఈ 5 విషయాలు నీకు తెలిస్తే ఉపాసన అయిపోతుంది. ఆ విధంగా మనము
లోతుకి వెళ్ళడము తెలిస్తే కాదంటే అంతరార్థం ఆచార్జీ కూడా అదే తెలుసుకుంటే. చెప్తారు కదా, భావము అర్థము రావాలని చెప్తారు ఆచార్జీ కూడానే. అదే నేను చెప్తున్నా కదా, ఇక్కడ ఓ. నేర్చుకున్న జ్ఞానం నాకు అక్కడ బాగా పనికొచ్చింది. చక్కగా చివరికి నాకు అవకాశం ఇవ్వలేదు, ఎందుకంటే కేవలం 15 నిమిషాలు మాత్రమే ఇద్దరు ముగ్గురు ముఖ్యమైన వాళ్ళకి అవకాశం ఇచ్చారు. చివరికి నేను స్వామి వివేకానంద గారితో, సార్ నాకు 2 నిమిషాలు అవకాశం ఇవ్వండి అన్నాను. వారు అన్నారు, ఆచార్య ప్రేయస్ గారిని అడగండి అన్నాడు సభ లోపల. ప్రేయర్ గారు చెప్పండి అన్నాడు. నేను లేచి 3 వాక్యాలు చెప్పాను. ఆ 3 వాక్యాలు ఏంటి అంటే, బ్రహ్మ విద్యానంద గారు ఈ విధంగా అన్నారు, తర్వాత ఏమని, ఆత్మను తెలుసుకుంటేనే లక్ష్యం చేరుకుంటామని ఒకటి. వివేకానంద గారు ఈ విధంగా అన్నారు, గల్తీ కరేగా తో ఈశ్వరికి దండు భోగేగా, గల్తీ నీ కర్ణ. ఆ విధంగా మూడవది ఆచార్య ప్రేయస్ గారు ఏమన్నారంటే, మౌనాన్ని పాటించండి, జ్ఞానాన్ని పొందండి. అగ్నిహోత్రం ద్వారా మౌనము, కక్షలో మౌనం, ఎక్కడ కూడా మీరు మాట్లాడితే మేము మౌన వ్రతం భంగం అవుతుంది. అక్కడ దినేష్ కుమార్ గారు ఏమన్నారంటే, ఆత్మ నిరీక్షణ, అడుగున ఆత్మ నిరీక్షణ చేసుకుంటే అడుగులు ముందుకు పోతాయి. ఈశ్వర ఆత్మ సాక్షాత్కారము, ఈశ్వర సాక్షాత్కారం వరకు మీరు వెళ్తారని చెప్పారు. అది అక్కడ ఉన్నటువంటి జ్ఞానం. ఓ వ్యక్తి ఇరిటేషన్లోకి, ఒత్తిడిలోకి, ఈ డిప్రెషన్, ఇటువంటి వాటికి ఎప్పుడు గురవుతారు అని అంటే, స్వేచ్ఛను హరించినప్పుడు. స్వేచ్ఛను హరిస్తే ఆ ఒత్తిడిలోనే అనేక రుగ్మతలకు గురి అవుతుంటారు. నియమాలు కఠోరంగా ఉంటాయి ఆచార్య ఎక్కడ ఉండండి. నియమాలలో ఉండకూడదని చెప్పేసి భగవంతుడు చేస్తున్నటువంటి స్వేచ్ఛ గమనిస్తే ఈ నియమాలు పనికిరావు. భగవంతుడు ఏ నియమాన్ని పాటించట్లేదు. భగవంతుడు చూపిస్తున్న దృష్టాంతం, మాసములు ఏవైతే చైత్ర వైశాఖ జ్యేష్టం ఈ మాసములు ఉన్నాయో ఆ తిథులు సమానంగా ఒకే విధంగా లేవు. నక్షత్రాలు ఒకే విధంగా లేవు. మరియు ఏ కాలము సమానంగా లేదు. చలికాలంలో పూర్తిగా చలి పెడుతుందని లేదు, వర్షాకాలంలో పూర్తిగా వర్షం పడుతుందని లేదు, ఎండాకాలంలో ఎండలు పడతాయని లేదు. చలికాలంలోనూ ఎండలు కొడుతున్నాయి, వానాకాలంలోనూ ఎండలు కొడుతున్నాయి. ఈ రకంగా వ్యత్యాసం. మళ్ళీ ఈ ప్రతి దాంట్లో సూర్యుడు ఉదయించడం, అస్తమించడం ఒకే సమయానికి జరగదు. కానీ జరిగేది మాత్రం రోజు జరుగుతుంది. అన్ని కాలాలు ఉంటాయి, అన్ని ఋతువులు ఉంటాయి, అన్ని మాసములు ఉంటాయి, అన్ని శుక్లపక్షం, కృష్ణపక్షం అన్ని. ఆచార్య అక్కడ సెల్ ఫోన్లా పరీక్ష తీసుకున్నారు మాకు గంట. వాళ్ళు ప్రశ్న రాసే సమాధానం టిక్కు పెట్టాలి. సరే అయిపోయింది. అందుకని నాకు 47 మార్కులు వచ్చినాయి అంతే. ఇది అన్ని ఋతువులు, అన్ని నక్షత్రాలు, తిథి ముహూర్తాలు అన్నీ సవ్యంగా సాగుతాయి. అవి కానీ ఒకే సమయానికి జరగవు, నిర్ధారించినటువంటి సమయానికి జరగవు. సూర్యగ్రహణం, చంద్రగ్రహణం కానివ్వండి, భూకంపాలు ఏవైనా కూడా ఒక క్రమబద్ధంగా ఉండవు. అవి ఎప్పుడు జరుగుతుంటాయంటే ప్రకృతిలో జరిగేటువంటి మార్పులతోటి మనకు వాటి యొక్క అభివ్యక్తీకరణ కనిపిస్తుంటది. అంతవరకే. ప్రకృతిలో హెచ్చుతగ్గులు, వికారం వచ్చినప్పుడు, ఇప్పుడు చెట్లను కొట్టేయడం, గుట్టలను తవ్వేయడం, నదులను కబ్జా చేయడం, ఇటువంటిది చేయడం వల్ల భూకంపాలు వస్తాయి. ఇదంతా ప్రకృతి వైపరీత్యాన్ని సరి చేయడానికి ఇవే వస్తుంటాయి. అందుకని కానీ జరిగేటువంటిది మాత్రం అన్ని సవ్యంగా జరుగుతాయి. ఇంకా మనం ప్రకరణానుసారంగా తెలుసుకుందాం. 7, 8, 9 దాంట్లో ఆ విషయం మీద ఉన్నది కాబట్టి ఎక్కడి వరకు సత్యప్రకాశం సముల్లాసం చెప్పండి. పంచమ సముల్లాసంలో బ్రహ్మచర్యం నుండియే
సన్యాసం తీసుకొనుటకు అధికారి ఎవరు అనేటువంటి విషయంలో చర్చ జరుగుతుంది. పుట సంఖ్య 115. ఓకే, ధన్యవాదాలు. నిన్నటి ప్రకరణంలో కొంత భ్రాంతిగా ఆలోచించడానికి ఆస్కారం ఉంది. ఏంటంటే, చనిపోయిన ఇంటిలోకి ఆత్మలు తిరిగి వస్తాయా అని అంటే ఆ ఆత్మ రాదు. ఏదైతే శరీరం నుండి వియోగం పొందినటువంటి ఆ ఆత్మ రాదు. బ్రాహ్మణుని వేషంలో, ఆవు వేషంలో, కుక్క వేషంలో, ఒక భిక్షగాడి వేషంలో రావడం సంకేతం. ఈ సంకేతం యొక్క ఉద్దేశం ఏమిటి? ఆ ఆత్మనే ఈ ఆవు రూపంలో వస్తుంది, ఆ ఆత్మనే ఈ బ్రాహ్మణుని వేష రూపంలో వస్తుంది, భిక్షగాడి రూపంలో, కుక్క రూపంలో వస్తుంది అనేది కాదు. చనిపోయి ఎన్ని రోజులైంది? 10 రోజుల మధ్యలోనే ఇవన్నీ ఎక్కువ జరుగుతాయి. 10 రోజుల్లోనే ఆవు అంత పెద్దగా అయిందా? కుక్క, భిక్షగాడు, ఈ బ్రాహ్మణుడు ఇంత పెద్దగా అయ్యారా? కాదు. భగవంతుడు సంకేతాన్ని ఇస్తున్నాడు. భగవంతుడి యొక్క సంకేతాన్ని మనం అర్థం చేసుకోవాలి. వీటి రాక యొక్క ఉద్దేశం ఏంటంటే, గతించినటువంటి ఆత్మకు ఆత్మీయుల మీద, ఇంటి మీద, సంపద మీద, వారి అలవాట్ల మీద మోహము పోలేదు. ఆ మోహాన్ని తీర్చడమే వారి వచ్చినప్పుడు వారికి ఆవుకు గడ్డి మేత పెట్టడం, కుక్కకు అన్నం పెట్టడం, జంగమయ్య అటువంటి వాళ్ళు వచ్చినప్పుడు వారికి ముడి బియ్యం వేయడం. ముడి బియ్యం అంటే వండినటువంటిది ఇవ్వకూడదు అటువంటి వారికి. ఇక భిక్షగాడు వస్తే అతను ఆశించింది మన దగ్గర ఉన్నది అతనికి ఇవ్వడం. ఈ ఇవ్వడం వల్ల ఇప్పుడు ఆకలిస్తుందని శిశువు వచ్చినప్పుడు తల్లి పాలివ్వగానే తన పనిలో తను ఆడుకోవడానికి తను వెళ్ళిపోతుంటాడు. ఆ విధంగా ఈ చనిపోవడం యొక్క ఉద్దేశం ఏంటంటే అసంతృప్తి. చావు అంతం కాదు, ఆరంభం. చావు అంతం కాదు, ఆరంభం. దేనికి? ఇంకొక జన్మకు, ఇంకొక శరీరానికి. పాత శరీరాన్ని వదిలేసి కొత్త శరీరం. రోజు ఇదే రహస్యాన్ని చూపిస్తున్నాడు కదా. స్నానం చేసేటప్పుడు మురికి వస్త్రాలను వదిలి స్నానం చేసిన తర్వాత కొత్త వస్త్రాలను ధరించడం. పాత మృత క్షతగాత్ర వృద్ధాప్య ఆ శరీరాన్ని వదిలి పునర్జన్మతోటి కొత్త శరీరాన్ని ధరించడం. ఈ రకంగా ఇంకొక జన్మకు ఆరంభం. అందుకని మనం ఈ గదిలోంచి ఆ గదిలోకి, ఆ గదిలోంచి ఈ గదిలోకి వస్తూ పోతుంటాం కదా. ఈ మృత్యువు అనేటువంటిది ద్వారం. దేనికి అంటే పునర్జన్మ. ఇక మోక్షానికి వెళ్ళేటువంటి వ్యక్తికి ఏ కోరిక ఉండదు. అతను దేహము నుండి ఆత్మ. ఒక దృష్టాంతం ఏంటంటే, వర్షా ఋతువు ఆరంభంలో ఇక ఇల్లు ఊరుస్తుందని చెప్పేసి సర్దుతున్నారు. అయితే తమ్ముడేమో ఇల్లెక్కి సర్దుతున్నాడు. వారు కవల పిల్లలు అనమాట. చిన్నప్పటి నుంచి ఏది చేసినా కలిసి చేస్తుంటారు. ఇప్పుడు ఈ ఇల్లు సర్దేటప్పుడు ఏదో అత్యవసర పని మీద ఊర్లోకి వెళ్ళాడు. అక్కడ ఈ యాక్సిడెంట్ అయింది, అన్నయ్య చనిపోయాడు. ఇతను తమ్ముడు తన ధ్యాసలో ఉండి అది పసిగట్టలేకపోయాడు. ఇంతలో ఒక వ్యక్తి వచ్చి ఏమయ్య మీ అన్నయ్య గారు అక్కడ చనిపోయారనంటే, అక్కడి నుండి చూసి, అన్నయ్య అలా ఎలా పోతావు, నన్ను కాదని, నేను వస్తున్నానని చెప్పేసి ఇల్లు కిందికి దిగి తనకు కాళ్ళకు చేతులకు ఉన్నటువంటి బురద కడుక్కొని అక్కడ ఒక గోత సంచి వేసుకొని పడుకొని అక్కడే పని నడిచాడు. ఆ రకంగా ఆసక్తి ఉండదు. ఈ చావులో ఏంటంటే లేనిది పట్టుకోవాలి, దాని పట్ల మక్కువ ఉండడం వల్ల విడవడమే
ఆ ఆత్మ ఇబ్బంది పడడం, మళ్ళీ తనతోటి ఆత్మీయులు ఆ ఇంటిల్లిపాదిని ఇబ్బంది పెట్టడం. ఈ ముక్తాత్మలు ఎలా ఉంటాయి అనంటే, వాళ్ళు దేహంలో ఉన్నట్టుగా దేహానికి అతీతంగా ఉంటారు. దేహంలో ఉండి కూడా దేహానికి అతీతంగా. ఇప్పుడు ఆధ్యాత్మిక స్పృహలో ఉన్నటువంటి వారి వస్త్రధారణ చూడండి. అదే ఆధ్యాత్మికానికి దూరంగా భౌతిక పరంగా ఉన్నటువంటి వారి వస్త్రధారణ. భౌతిక పరంగా ఉన్నటువంటి వారి వస్త్రధారణ కుట్టుకొని శరీరానికి అంటు పెట్టుకుంటారు. బటన్లు, అది చైను, అవన్నీ దానికి శరీరానికి ఈ ప్యాంటు, షర్టు దాంతోటి లాగి లాగి అద్దించినట్టు పెడుతుంటారు. ఆధ్యాత్మిక స్పృహ ఉన్నటువంటి వారికి శరీరం మీద వస్త్రాలు తొలగిపోతాయి స్వతహగా. వాటిని సవరించుకోవాల్సి వస్తుంటది. అందుకని ఇది మోక్షానికి వెళ్ళేటువంటి వ్యక్తి దేహంలో ఉంటూ కూడా దేహాతీతమైనటువంటి జీవితాన్ని జీవిస్తుంటారు. కాబట్టి దేహ ధ్యాస ఉండదు, వదిలేసి ఆత్మధ్యాసనే ఉంటది. ఆత్మ పరమాత్మ యొక్క సంయోగములో, వారి సాన్నిధ్యంలో ఆత్మ, నేను పరమాత్మను అనుభూతిని పొందుతున్నాను. ఇప్పుడు ఏ రకంగా అయితే భౌతికంలో ఒక సంతానము తండ్రి యొక్క ఒడిలో తండ్రి యొక్క అనుభూతిని, తల్లి యొక్క ఆత్మీయతను ఎట్లయితే పొందుతూ తను కేరింతలు కొడుతుంటాడో, పులకరించిపోతుంటాడో, ఆ విధంగా ధ్యాన స్థితిలో ఉన్నటువంటి ఈ ఆధ్యాత్మిక మార్గంలో సాధన చేసేటువంటి వారు భగవంతుని అనుభూతిని పొందుతుంటారు. అందుకని ఆ భగవంతుడు ఈ సంకేతాలు ఇస్తుంటాడు. ఏంటంటే వీరి కోరికలు తీర్చండి, లేదంటే ఈ కోరికలు తీరకపోతే, ఇప్పుడు ఈ రహస్యాన్ని అంత్యక్రియలు చేసేటప్పుడు ఆ శవాన్ని తీసుకెళ్లి చితి మీద పెట్టినప్పుడు నోట్లో పాలు పోయడం, అది దాని ఏమంటారు, తమలపాకును నలిపి పెట్టడం, ఇవన్నీ చేస్తుంటారు. దాని యొక్క ఉద్దేశం ఇదే. దానికి అందుకు కారణం ఏంటంటే, పేదరికంలో ఉన్నటువంటి వారింట్లో, వారి పెరట్లో రెండు మూడు వంకాయలు దొరికితే ఆ గుత్తొంకాయ అంటే వాళ్ళ ఇంట్లో అందరికి ఇష్టం అంట. ఆ 3 వంకాయలతోటి గుత్తొంకాయ కూర చేస్తే ఆ మసాలా వాసనతోటి అందరికీ వాసన వస్తుంటే, భర్తనే పని మీద పోయాడు, అత్త ఇంట్లో ఉన్నది మంచం మీద, ఈ కోడలు పని చేసుకుంటాం అనమాట. అది వంట చేస్తూ చేస్తూ ఎట్లున్నది, ఉప్పు కారం ఎట్లున్నది అని చెప్పేసి ఒక వంకాయ తిన్నదంట. ఇక తను భోజనం చేసేటప్పుడు ఇంకొక వంకాయ తిన్నది. 3 వంకాయలు కాబట్టి ఇక ఒక్క వంకాయనే మిగిలింది కదా అని చెప్పేసి ఆ ఒక్క వంకాయ అత్తగారికి పెట్టాలని చెప్పేసి ఆవిడ దగ్గరికి తీసుకెళ్తే, ఒక్కటే తీసుకొచ్చినా ఏమైంది అంటే, మరి నేను తిన్నాను కదా అత్తయ్య గారు అని అంటే, ఎట్లా తిన్నావంటే ఇట్లా తిన్నానని చెప్పేసి ఆ 3వది కూడా తిన్నదంట. నాకు గుర్తొక నాది కూడా తిన్నావా అని చెప్పేసి ఆమెకు హార్ట్ అటాక్ వచ్చి ఆమె చనిపోయింది. చనిపోతే ఇక ఆ శ్మశానానికి తీసుకెళ్లి ఆ చితి మీద పెట్టేసి, నిప్పు పెట్టేటప్పుడు ఎవరైతే తలకొరివి పెడుతుంటారో అతన్ని అడిగాడు, ఎలా చనిపోయిందయ్యా అని అంటే, ఇట్లా గుత్తొంకాయ కూర వండిందంట, అది తన వంతుది కూడా నా భార్యనే తిన్నదంట. దాంతో తిన్నావా, ఇప్పుడు నేనేం తినాలి అని చెప్పేసి అట్లా హార్ట్ అటాక్ వచ్చింది ఆమె అని అనగానే, సరే ఆ కూరగాయ తీసుకురా అని చెప్పేసి మళ్ళీ వంకాయలు తీసుకొచ్చి ఆ కూర వండిపించి ఒక గుత్తొంకాయ తీసుకొచ్చి ఆమె నోట్లో పెడితే లేచి కూర్చున్నదంట. ఆ భ్రాంతి వల్ల ఇప్పుడు చనిపోయిన ప్రతి వారికి ఈ పాలు పోయడం, తులసి నీళ్లు పోయడం, ఈ తమలపాకు పెట్టడం, ఇవన్నీ చేస్తున్నారు. కేవలం భ్రాంతి మాత్రమేనా ఆచార్యది? అంతే. ఓం ఆచార్యజీ, ఇందులో ఒక సందేహం వచ్చింది. ఇప్పుడు చనిపోయిన ఆత్మకు బదులుగా వేరే ఆత్మలు ఆ జంతువు రూపంలో, భిక్షగాల రూపంలో రావడంలో అర్థం ఏంటి? అదే చెప్పుకుంటూ వస్తున్నాం కదా. ఇప్పుడు ఏంటంటే ఈ చనిపోయిన అదే ఆత్మ వస్తుందని అనుకున్నాం. ఆ ఆత్మ ఎట్లా వస్తుంది? రాదు. దాంట్లో ఉన్న రహస్యం ఏంటిది అట్లా రావడం? అదే చర్చ జరుగుతుంది, వినండి. ఈ యొక్క ఆ రకంగా ఆ ఒక వాటిని బ్రాహ్మణుని కానీ, ఆ యొక్క భిక్షగాడిని కానీ, ఆవును కుక్కను
ఆ రకంగా రప్పింపజేసి చూపించేది ఏంటంటే వీరి కోరికలు తీరాలి. కోరికలు తీరకపోతే ఇప్పుడు చనిపోయేటప్పుడు చెప్పేటువంటి సంకేతాలు. పద్మజమ్మ గారు కెమెరా ఓపెన్ చేసి ముందుకు రండి. చనిపోయేటప్పుడు ఎలా చనిపోతారు? ఆ చనిపోయేటప్పుడు ఆ యొక్క వ్యక్తి సంకేతాలు ఇచ్చిపోతుంటాడు. ఏ రకంగానైతే బయట వాళ్ళు చెప్పుకుంటూ ఎట్లయితే పోతుంటారో, బడికి పోయే వాళ్ళు బడికి చెప్పిపోతుంటారు. ఉద్యోగానికి, వ్యాపారానికి పోయేటోళ్ళు, బజారుకి పోయేటోళ్ళు, మార్కెట్‌కి పోయేటోళ్ళు చెప్పిపోయినట్టుగా చనిపోయే వాళ్ళు కూడా చెప్పిపోతారనమాట. చెప్పిపోయేటువంటి సంకేతం ఏంటంటే, ఎవరికైతే తన ఆత్మీయులను చూడాలి అని అనుకున్నప్పుడు ఆ యొక్క ప్రాణం వదిలే సమయానికి రాకపోయేసరికి అక్కడ ఇక్కడ దిక్కులు చూస్తూ కళ్ళు తెరిసిపోతుంటారు. ఇంకా ఎవరికైనా వాసన చూడాలి అని అనుకున్నప్పుడు ఇక ముక్కు వంకర పోతుంటది. ఏదైనా చెప్పాలి అని అన్నప్పుడు పెదవి విరుస్తుంటారు. ఏదైనా రుచి చూడాలి అన్నప్పుడు నాలుక బయటకు తీస్తుంటారు. ఏదైనా పని చేయాలి అన్నప్పుడు చేతులు వంకర పోతుంటాయి. ఏదైనా వినాలన్నప్పుడు చెవులు వంకర పోతుంటాయి. ఎక్కడికన్నా వెళ్ళాలి అని అన్నప్పుడు ఆ కాళ్ళు వంకర పోతుంటాయి. ఇవన్నీ సంకేతాలు చనిపోయేటువంటి వ్యక్తి మనకు చూపిస్తుంటారు. మరి అవి మనకు కనబడవు అని ఎందుకు అని అంటే, ఇక వచ్చిన వాళ్ళంతా వచ్చేసి అమ్మమ్మ నేను వచ్చాను, నా తాతయ్య నేను వచ్చానని చెప్పేసి మీద పడి మసాజ్ చేస్తుంటారు కదా, అదంతా పోతుంటాయి గుర్తులు. ప్రాణం వదిలిన 3 గంటల వరకు శరీరం వేడిగా ఉంటుంటది. వేడిగా రక్తం వేడి సంచారం జరుగుతుంది కాబట్టి ఆ 3 గంటల వరకు శరీరాన్ని ఏ రకంగానైనా మలచొచ్చనమాట. ఈ మసాజ్ చేసేసరికి ఆ గుర్తులు చెరిగిపోతుంటాయి. వారికి తగలకుండా దూరంగా ఉండి చూస్తే ఇవన్నీ కనిపిస్తుంటాయి. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే కళ్ళు తెరిసి చనిపోతారో వారు మరుజన్మలో జన్మించిన తర్వాత ప్రతిదాన్ని గుచ్చి చూడడం, ప్రతి ఒక్కరిని గుచ్చి కళ్ళార్పకుండా చూడడం, ఎవరైతే నాలుక బయట పెట్టిపోతుంటారో వారు మరుజన్మలో చిరుతిండ్లు ఎక్కువగా తింటుంటారు. ఎవరైతే కాళ్ళు వంకర పోతుంటాయో వాళ్ళు మరుజన్మలో ఒక చోట స్థిరంగా ఉండరు, తిరుగుతూనే ఉంటుంటారు. ఇంకా ఎవరైనా చెవులు వంకర పోయినాయి అనుకో, ప్రతిదీ గోడ సాటుకుండి ప్రత్యేకంగా వింటుంటారనమాట. ఎవరికైనా ముక్కు ఇట్లా ఉన్నట్టయితే ప్రతిదాన్ని వాసన చూడండి. ఎవరైనా వ్యక్తుల దగ్గరికి రాగానే వాళ్ళ దగ్గర వాసన చూడడం, ఇటువంటిది ఈ లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలు ఉండకూడదు, ఆ తృప్తి కావాలి అనేటువంటి దాని ఉద్దేశంతో భగవంతుడు దయానంద సరస్వతి ఏమో అగ్నిహోత్రం చేయమని చెప్పేసి ఆ అగ్నిహోత్రం చేసి మళ్ళీ వారి ఏవేవైతే కోరికలు ఉంటాయో, వారి ఏ విషయాల్లో వారికి ఆసక్తి ఉంటుంటుందో మంచి పనులు చెయ్యాలి, వారి ఆత్మతృప్తి పడుతుంటారు. ఇక ఇక్కడ పౌరాణికులు ఈ పిండాలు పెడుతున్నారు. ఈ పిండాలు పెట్టేటువంటి ఉద్దేశం అది దాని గురించే, అంతేగాని ఇక పిండాలు పెట్టడానికి ఏమి ఉండదు. ప్రభాకర్ గారు అర్థమవుతుందా? అవును, అర్థమైంది. ధన్యవాదాలు. ప్రశ్న ఇది, బ్రహ్మచర్యము నుండి సన్యాసమును తీసుకొనిన వానికి నిర్వాహం, ఈ నిర్వాహము అనేటువంటిది కాదు, నియంత్రణ వశములో ఉంచుకోవడం అనేటువంటి దాని మీద చర్చ చేశాము. ఇంద్రియ నియంత్రణ అనేటువంటిది. కామమును అడ్డగించుటయు మిక్కిలి కఠినం. ఈ కామమును అడ్డగించుట మిక్కిలి కఠినము అంటే సహజంగా కఠినం అనిపిస్తుంది, కానీ అది కఠినమేమి కాదు. బాధ్యతలు తల తిప్పుకోలేనంతగా ఉన్నప్పుడు, బాధ్యతల్లో నిమగ్నమైనప్పుడు ఇక వేరే కాలక్షేపానికి అవకాశం ఎక్కడ ఉంటుంటది. అందుకని కఠినమేమి కాదు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, ఇంద్రియాలను ఆంతరికంగా కూడా శుద్ధి చేసుకున్నట్టయితే ఇటువంటి భావాలు ఏవి ఉండవు. తీరిక లేకుండా ఉండడం ఒకటి, మరియు శుభ్రత పాటించడం మరొకటి. కావున గృహాశ్రమ వానప్రస్థాశ్రమములను నిర్వర్తించి వృద్ధుడైనప్పుడు సన్యాసం గ్రహించడం మంచిది అని చెప్పేసి ప్రశ్నకర్త యొక్క అభిప్రాయం. ఇప్పుడు దానికి సమాధానం చెప్తున్నాడు. ఏంటంటే, నిర్వహింపలేని వాడు ఇంద్రియములను వశమున ఉంచుకొనిన వాడు బ్రహ్మచర్యము నుండి సన్యాసమును గ్రహింపరాదు. అది నియంత్రించలేని వాడు, అధీనంలో ఉంచుకోలేనటువంటి వాడు. ఇప్పుడు దీనికోసం ఏమని చెప్తున్నాడు అంటే మహాత్మా గాంధీ,
నీకు ఏ పని పాట లేకపోతే ఊరికే కూర్చుండకు, ఒంటి మీద ఉన్నటువంటి చొక్కాను విప్పుకొని చింపుకుంటా కూర్చుండు. పని లేదని చెప్పి ఒంటి మీద ఉన్న చొక్కాను చింపుకో, ఇది చినిగిపోయిందని చెప్పేసి మళ్ళీ కుట్టు. ఇంకా మళ్ళీ కూడా పని రాకపోతే అది కుట్టిందని మళ్ళీ చింపు, మళ్ళీ కుట్టు. ఈ రకంగా ఇక అంటే ఏదో ఒక దాంట్లో నిమగ్నమై ఉండాలి. ఇంకా ఆధ్యాత్మిక సాధనలు ఎవరైతే పురోగతి సాధించాలని అనుకుంటున్నారో అటువంటి వారు ఖాళీగా కూర్చోవడం, ఏమీ చెయ్యకుండా ఉండడం, ఏమీ చెయ్యకుండా ఉండడం, ఆలోచన చేయొద్దు, ఏది చెయ్యకుండా ఉండడమే. తద్వారా దేహంలో ఉన్నటువంటి దేహి ఆత్మతత్వం అనేటువంటిది బోధపడుతుంది. ఇప్పుడు ఇందాక మునిగారు నెల రోజుల్లో చెప్పారు ఏంటంటే, ఇంకొకరి అభిప్రాయము వేద మంత్రాలను దయానంద సరస్వతి సంస్కార విధి సామాన్య ప్రకరణం అక్కడ మంత్రాలు ఎలా చదవాలి అని అంటే సహజమైనటువంటి స్థితిలో చదవాలి. ఆ మంత్రాలను పదాలను మధ్య మధ్యలో విడగొట్టకూడదు, ఒక లయబద్ధంగా చదవాలి. తీవ్రంగా చదవకూడదు, మెల్లగా చదవకూడదు, సహజమైనటువంటి స్థితిలో చదవాలని చెప్పారు. ఆ రకంగా చదివినప్పుడు అంతరార్థం బోధపడుతుంటుంది. స్వరయుక్తంగా చదివితే ఇంకా మంచిది. స్వరయుక్తంగా చదవలేని పరిస్థితిలో సహజమైనటువంటి మధ్యమ స్థితిలో, అత్యంత వేగంగా కాదు, అత్యంత నెమ్మదిగా కాదు, మాధ్యమంగా అందరికీ కలుపుకొని పోయే విధంగా చదవాలి. ఇక ఎవరైతే బ్రహ్మచర్యం నుండి సన్యాసమును, ఇప్పుడు ఇంద్రియాలని వశంలో ఉంచుకోలేనటువంటి వారు బ్రహ్మచర్యం నుండి సన్యాస దీక్ష తీసుకుంటే ఆ సన్యాసాశ్రమంలో అక్కడికి పోయి సంసారం మొదలు పెడతారు. అది చాలా చరిత్రహీనత అవుతుంటది. కాబట్టి అటువంటివి చేయకూడదు. నీ కోరికలు ఉన్నప్పుడు పెళ్లి చేసుకో, కోరికలు లేవనుకో వదిలేయి, నువ్వు ఇంకా ముందుకు పో. అది ఉద్దేశం. సన్యాసమును బ్రహ్మచర్యం నుండి ఇంద్రియాల వశంలో లేనటువంటి వారు అంటే తన నియంత్రణలో తాను, అంటే నియంత్రణ అంటే ఏంటిది? ఎవరు చెప్తారు? నియంత్రణ ఏదైనా కావాలని ఒక విషయం మీద ఇది ఇంద్రియాల నియంత్రణ ఉంటుంది. అదుపులో ఉంచుకోవడం అంటే ఏమన్నట్టు? నియంత్రించడం అంటే ఏవైనా అదుపులో, ఒక స్థితిలో అనాసక్తి భావం వచ్చేది. ఇది కావాలి అది కావాలనే కోరిక, ఎలాంటి కోరిక లేకుండా పోలీసులు వచ్చి తుపాకీ గురిపెట్టి హ్యాండ్ షాప్ అని చెప్పి చేతులు పైకి లేబెట్టేస్తాడు. అంటే ఏమన్నట్టు? నీ స్వేచ్ఛ లేదుగా, నువ్వు మా అధీనంలోకి వచ్చావు, మేము ఎలా చెప్తే అలా చెయ్యాలి, కదిలితే కాల్చి పడేస్తారు. ఆ రకంగా దీన్ని ఇంగ్లీష్ భాషలో అలర్ట్ చేయడం. అలర్ట్ చేసినప్పుడు మన బ్రెయిన్ సెల్స్, ఆ కోశికలు గ్రంథులను వేరే రకంగా విడుదల చేస్తాయి. స్వేచ్ఛగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నప్పుడు వేరే రకంగా విడుదలవుతుంటాయి. ఆ గ్రంథుల విడుదలతోటే మన వ్యక్తిత్వ వికాసం జరుగుతుంటాయి. ఈ అలర్టులో, సావధానములో, నియంత్రణలో వ్యక్తి అవకాశవాదిగా గోడదూకుడుతనం చేస్తాడు. అందుకని నియంత్రణలో ఉంచకూడదు. భగవంతుడు చూపిస్తున్న దృష్టాంతం ప్రకారం ఏంటంటే, గురువు దగ్గరికి శిష్యుల్ని పంపించి అది స్త్రీ పురుషుల దంపతుల మధ్యలోకి సంతానాన్ని పంపించి అక్కడ ఆ ఉల్లాసంగా ఉత్సాహంగా ఆ పిల్లలతోటి, అంటే ఇది మంచివారిది, ఎవరైతే వైదిక రీతిన ఉంటుంటారో, ఎవరైతే భారతీయ సంస్కృతి పూర్వ సంస్కృతిలో మంచి సంస్కారవంతమైనటువంటి తల్లి, ఇప్పుడు ఇక్కడ ఎవరు పద్మజమ్మ గారి వాళ్ళు వచ్చారు, వాళ్ళ పిల్లలు వాళ్ళు పెంచినటువంటి విధానం
అటువంటిది అనమాట. అంటే ఇక వారిని నేను చూడలేదు, వారు మాట్లాడే పద్ధతిని బట్టి నేను గమనించాను. ఇక్కడ ఏంటంటే మంచి సంస్కారవంతమైనటువంటి వాళ్ళు పిల్లలను బెదిరించరు, పిల్లలను కొట్టరు. వాళ్ళు గర్భంలో ఉన్నప్పటి నుంచే వారి వైపు ఏమీ మాట్లాడకుండా కొంచెం కళ్ళు పెద్దగా చేస్తే సార్ వారు భయపడతారు. ఆ రకంగా ఇక ఈ రకంగా పెంపకంలో ఉన్నటువంటి పిల్లలు ఎక్కడైనా ఏదైనా కార్యక్రమంలోకి పోతే ఎవరైనా వేరే బంధువులు వచ్చినప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోతారనమాట. ఏం మంత్రం చేస్తావే తల్లి, ఏం వేస్తావే, పిల్లలు కళ్ళు తెరిస్తే నువ్వు అటు వాళ్ళ వైపు చూస్తేనే గజగజ వణికిపోతున్నారు, మా వాళ్ళు చూడు చిచ్చర పిడుగులు ఎంత అల్లరి చేస్తుంటారు అని చెప్పేసి వాళ్ళు అంటుంటారు అనమాట. అంతే తేడా. మనం ఏ రకంగా మన వ్యవహారం ఏ రకంగా ఉంటుంటుందో వాళ్ళు ఆ రకంగా తయారవుతుంటారు. అందుకని పిల్లలను వాళ్ళు తప్పు చేసినప్పుడు కొట్టడము తిట్టడం అలవాటు చేస్తే వాళ్ళు ఇంతే కదా, ఇంతకు మించి నువ్వేం చేస్తావు అనే దానికి అలవాటు పడిపోయి వారు ఇక మొండిగా తయారవుతుంటారు. వారికి అమ్మో ఏదైనా చేస్తే ఇంకా అమ్మ కోపానికి వస్తుంది అనేటువంటి విధంగా వాళ్లకు మన పట్ల భయం ఉండేటట్టుగా చేయాలి. ఈ కొట్టడం తిట్టడం ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే అంతే కదా, ఇంకేం చేస్తాం. ఆ తెగింపు అనేటువంటి ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు నీ ఆటలు సాగుతున్నాయి, మేము చిన్నపిల్లలం కదా, ఇప్పుడు మీ ఆటలు సాగుతున్నాయి, మేము పెరిగి పెద్దగా అయిన తర్వాత అప్పుడు మా ప్రతాపం మీ మీద చూపిస్తాం. ఇది రహస్యం. అందుకని పిల్లలను జాగ్రత్తగా పెంచాలి. వారికి బట్టలు వేసుకునే విధానం, నడిచే విధానం, ప్రతిదీ ఎంత మనము వాళ్ళను ఈ చిన్నప్పుడు ఒదిగిస్తే వాళ్ళు పెద్దగా అయిన తర్వాత మన వ్యక్తిత్వాన్ని చాటి చెప్తుంటారు అనమాట. అదే ఈ అమ్మాయి వ్యవహారం, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళ అత్తగారి పేరు మీద వారు ఉన్నటువంటి వారే మంచి వాళ్ళైతేనేమో వారి కళలను చూస్తారు. ఇక సామాన్యమైనటువంటి వాళ్ళు ఇదే నేర్పిందా మీ అమ్మ, ఇట్లాగేనా నువ్వు నేర్చుకున్నది, ఇది ఈ రకంగా నేను ఇల్లు ఉద్ధరిస్తానని మా ఇంటికి వచ్చిందని అట్లా దెప్పి పొడుస్తారనమాట. అందుకని మంచిగా నేర్పిస్తే మంచిగా గొప్పగా ఉంటుంటారు. ఈ యొక్క జీవాత్మ యొక్క తృప్తి జరగడం, అది జరగకపోతే మరి జన్మలో అదే వ్యవహారంతో ఉండడం వల్ల ఇక ఇంకొక రహస్యం ఇదే సందర్భంలో చనిపోయిన వారి ఎవరైతే చనిపోతారో వారికి ఆత్మీయ ప్రేమ ఎక్కువగా ఉండి ఇంటిల్లిపాదిలో ఉండి ఆ ఇంటి పట్ల, ఆ సంపద పట్ల, అక్కడి వారి ఆ వాతావరణం పట్ల ఉన్నట్టయితే సంవత్సరం తిరిగే లోపట అటువంటి ముఖ కవలికలు, అటువంటి గుణకర్మ స్వభావము, అటువంటి అలవాట్లతో పుట్టేటువంటి శిశువులో ఈ వ్యక్తి లక్షణాలు కనిపిస్తాయి. అర్థమవుతుందా లేదా? అవుతుంది. ఇప్పుడు మా ప్రభాకర్ గారు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం ఏంటంటే ఇప్పుడే కదా గతించింది, ఇప్పుడే కదా దేహం నుండి ఆత్మ బయటకు వచ్చింది. మరి ఆ పంచమహాభూతాలకు అన్న ఓషధుల్లోకి వెళ్ళాలి, అన్న ఓషధుల నుండి అన్నము వరకు చేరి పురుషుని శరీరానికి చేరాలి. ఆ పురుషుని శరీరంలో ఆ కనబడే అన్నము కాదని ఒలిపించి చూపిస్తున్నాడు కదా. కనబడే అన్నమును ఒలిపించి చూపించి అన్న రసాన్ని వంట బట్టింపజేస్తున్నప్పుడు ఆ అన్న రసముతోటి రసం రక్తం, రక్తం నుంచి మాంసం, మాంసం నుంచి మధ్య, మధ్య నుంచి మేద నుంచి అస్థి నుంచి వీర్యం, ఆ శుక్రం కదా గర్భాధానంలో పురుషుని శరీరం నుండి స్త్రీ గర్భాశయానికి వెళ్ళేది. అంత సమయం పట్టాలి కదా. అందుకని అక్కడ చనిపోగానే ఇక్కడ పుట్టుకొచ్చారు అనేటువంటిది కాదు. అలా చనిపోయిన వారి ఆత్మని ఈ ఆవు రూపంలో, ఈ కుక్క రూపంలో రావడం అనేది కాదు. ఆ కుక్క రూపం రావడానికి, ఆ ఆవు రూపం రావడానికి, ఆ బ్రాహ్మణుని రూపం రావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? అందుకని ఇది భగవంతుడు ఇచ్చేటువంటి సంకేతం. అంతేగాని ఆ మృతాత్మ మాత్రమే ఈ రకంగా వచ్చింది అనేది భ్రాంతి. ఆ భ్రాంతి నుంచి బయటకు రావాలి. సరే, మరి దీంట్లో సమయం దీంట్లోనే అయిపోయింది. ఇంకేమైనా ఇదే విషయంలో ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. ఇంకా మీకు కావాలంటే మనది అంత్యేష్టి సంస్కార విజ్ఞానంలో అనేక సందేహాలకు, వెంట్రుకలు ఎందుకు తీస్తారు, స్నానం ఎందుకు చేస్తారు,
ఈ వైదవ్యం ఏమిటి, గాజులు ఎందుకు, బొట్లు ఎందుకు తీస్తారు, అన్ని విషయాలు దాంట్లో వచ్చాయి. అది చూడండి. ఇంకా ఏమీ లేకపోతే ముందుకు పోదండి. మరి వట్టిగా కూర్చుంటే ఏమవుతుంటుంది? ఒక పాట పాడండి లేదంటే. ఓం నమస్తే ఆచార్య మహోదయ. ఓం లక్ష్మణార్య మంచిర్యాల నుండి. చెప్పండి. ఈ ప్రకరణంలో మీరు చెప్పినట్టు ఎవరికైతే సామర్థ్యం ఉందో వారు నేరుగా సన్యాసాశ్రమం తీసుకోవచ్చు. అవును. కానీ ఎవరికైతే సామర్థ్యం లేదో గృహస్థాశ్రమం, వానప్రస్థం, తర్వాత సన్యాసం. ఇప్పుడు కానీ లక్ష్మణ్ గారు, గత జన్మలో మనకు ఇటువంటి వాసనలు ఉన్నప్పుడు మరి మనము ఈ గృహస్థాశ్రమం కానీ, వానప్రస్థం కానీ, సన్యాసం కానీ తీసుకొని ఉండవచ్చు కదా అని నా సందేహం ఆచార్య. ఇప్పుడు భాష ఏంటంటే కోరిక ఉంటేనే రావడం. ఇక్కడ ఏంటంటే నియంత్రణ అనేటువంటిది వ్యస్తంగా ఉండడం. మనం ఆధ్యాత్మిక చింతనే కావచ్చు, లేదంటే ఇంకా మనం ఏ వృత్తిలోనైతే ఉన్నామో దాంట్లో తీరిక లేకుండా ఉన్నప్పుడు. దయానంద సరస్వతిని అడిగారు, మీరు మా గృహస్థులకు ఇటువంటి సూచనలు ఇస్తున్నారు, మాకే తెలియనటువంటి విషయాలు, మరి మీరు బ్రహ్మచారిగా ఉన్నారు, మీకు ఆ కోరికలు ఉండవా అని అంటే దయానంద సరస్వతి చెప్పిన సమాధానం ఏంటంటే, ఆ వైపు ఆలోచించడానికి నా దగ్గర తీరికే లేదు, సమయమే లేదు అని చెప్పాడు. అంటే మనం వ్యస్తంగా ఉండడం మరియు శుచి శుభ్రత పాటించడం వల్ల మనకు అటువంటి భావాలు ఏమి ఉండవు, నేరుగా తీసుకోవచ్చు. ఇక ఎవరికైతే కోరికలు ఉంటాయో వారు నేరుగా వివాహం చేసుకొని అది అనుభవించిన తర్వాతనే ముందుకెళ్ళొచ్చు. ఈ గృహాశ్రమం ద్వారా ఆ కామమును అనుభవింపజేసేటువంటి ఉద్దేశం ఏంటంటే, దేవుడి యొక్క ఉద్దేశం ఏంటంటే నాకు అర్థమైంది, తర్వాత ముందుకెళ్ళి వెనుకకు తొంగి చూసుకోకూడదు. నువ్వు వెళ్ళేటప్పుడే సరిగ్గా అన్ని సవరించుకొని వెళ్ళు. అర్థమైందా? అందుకనే బాల్యంలో బ్రహ్మచర్యాశ్రమం, ఇక 25 సంవత్సరాల వరకు, 25 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల వరకు గృహాశ్రమం, ఇక 50 నుండి 75 వరకు వానప్రస్థం, 75 నుంచి బ్రతికినంత కాలం సన్యాసం. అందుకని ముందుకు తీసుకెళ్తున్నాడు కదా. లక్ష్మణ్ గారు, మీది ఇంకా సందేహం నివృత్తి కాలేదు. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పైకి వెళ్తా ఉంటే కింద దిగే పని ఉండదు కదా అని. అవును. లక్ష్మణ్ గారు, నివృత్తి అయిందా కాలేదా? ఆచార్య నివృత్తి అయింది ఆచార్య. సరే, మంచిది. ముందుకు తీసుకెళ్ళండి. ఓం సర్వేభ్యో నమస్తే. ఈరోజు ఎపిసోడ్ ద్వారా విషయాలు అనేకం తెలుసుకుంటున్నాం. ముఖ్యంగా ప్రణవముని గారి అనుభవాలు కూడా విన్నాం. తర్వాత జీవాత్మకు స్వేచ్ఛ ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది, ముందుకు వెళ్తుంది అనే విషయాన్ని కూడా ఇక్కడ తెలుసుకున్నాం. తర్వాత శరీరం వదిలిన ఆత్మ, మునిగారు, అది ప్రభాకర్ గారు, ఒక్క నిమిషం. ఇక్కడ బయటకు స్పష్టం కానిది ఏంటంటే, ఎవరైతే నియమంలో ఉంటారో, అలర్ట్గా ఉంటారో, కట్టుదిట్టాల మధ్యలో పెరుగుతుంటారో, ఎవరైతే స్వేచ్ఛగా పెరుగుతుంటారో, ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంటారో, ఈ ఇద్దరి మధ్య తేడా గమనిస్తున్నారా? ఎవరైతే నియంత్రణలో ఉంటారో వారు భయంగా ఉంటుంటారు. స్వేచ్ఛగా ఉన్నవారు ఆలోచన ప్రశాంతంగా ఉంటారు, బిగుసుకుపోయినట్టుగా ఉంటుంటారు. స్వేచ్ఛగా ఉన్నవారు పువ్వు పంకుడులు విప్పుకున్నట్టుగా వాళ్ళ శరీరం ముఖార విందం ఉంటుంటది. వాళ్ళు చాలా తేలిగ్గా ఉంటుంటారు, చాలా ఎక్కువ కాలం బతుకుతారు. ఈ యొక్క భయంతో నియంత్రణలో ఉన్నటువంటి వారికి ఆయుష్ తక్కువ. ఇంకా అన్ని రకాలుగా ఏంటంటే ఇన్ఫీరియారిటీ తోటి, ఆత్మన్యూనతా భావంతో సమాజంలోకి చొచ్చుకొని రాలేరు. ధన్యవాదాలు. ఆ తర్వాత ఎన్నో ఈ మృత శరీరం
కొన్ని సూచనలు కనిపిస్తుంటాయని అనేక విషయాలు కూడా తెలుసుకున్నాం. ఎందుకంటే ఆ మృతుడుగా ఉన్న ఆత్మలో ఉన్న కోరికలు ఏమున్నాయో అవి ఇక్కడ శరీరం యొక్క అవయవాల ద్వారా సూయించి వెళ్తున్నట్టుగా ఇది అత్యంత ఒక కొత్త విషయాలను తెలుసుకుంటున్నాం. ఇంకొకటి ఆచార్య, ఒక నిమిషం పర్మిషన్. ఎక్కడ కూడా పోయినప్పటికీ ప్రస్తుతము చలామానంలో ఉన్నటువంటి సంధ్య మంత్రాలు చదివిస్తున్నారు తప్ప, కానీ ఋషి దయానందుడు ఏ విధంగా మన పుస్తకంలో చివరి పుస్తకంలో రాసిన విధానాన్ని మాత్రము ఎక్కడ పాటించడం లేదు. ఆచార్య ఓంప్రకాష్ గారు మాత్రమే, వారు ఒకరు మాత్రమే ఆ విధానాన్ని పాటిస్తూ మనకి ఇక్కడ అవగాహన చేపిస్తున్నారు. సంధ్య లోపల ఉపసాన మంత్రాలు ఏ విధంగా ఉన్నది, తర్వాత మిగతా భావన ఏ విధంగా ఉన్నదని ఇక్కడ మాత్రమే స్పష్టంగా అర్థమవుతున్నది. ఇక్కడ తప్ప మిగతా ప్రపంచం అంతా కూడా నేను బయట చూసిన అదే ఎవరైతే ఇంతమంది రాజు మంత్రాల ధోరణి ఉందో ఆ విధంగా చేపిస్తున్నారు. అది నేను గమనించగలిగిన. ఓం. ఈ విధంగా చనిపోయిన వారి ఇంటికి ఒక వారం 10 రోజుల్లో పశువులు, భిక్షగాలు ఇలాంటి రావడం సూచనగా ఉంటుంది. దానికి కారణము వాళ్ళ యొక్క ఆత్మలో ఉండే కోరికలు అనే విషయాలు ఎన్నో కొత్త ఈ ఎపిసోడ్ ద్వారా అనేకమైన ఎవరికి బయట తెలియని విషయాలు తెలుసుకున్నాం. కాబట్టి ఈ విజ్ఞానాన్ని అందరికీ ప్రభాకర్ గారు అది స్పష్టం చేయండి. ఏంటంటే చనిపోయిన వారింటికి అంటే అపార్ట్మెంట్లలో ఉన్నటువంటి వారికి అంతస్తుల మీదకి ఎట్లా వస్తుంటారు, ఆవు ఎట్లా వస్తుంది, కుక్క ఎట్లా వస్తుంది? అవునవును. అదే మామూలుగా సహజంగా భూమి మీద భూమి పైన మన స్వయంగా ఉన్న ఇళ్లకు మాత్రమే వర్తిస్తుంది. ఇది అపార్ట్మెంట్లకు వర్తించదు మరి పట్టణాల్లో. కాబట్టి ఈ విషయాన్ని మనము అనేక వృత్తి జ్ఞానాన్ని కూడా తెలుసుకున్నాం. ఈ విషయాలన్నీ తెలిపిన ఆచార్య గారికి ధన్యవాదాలు. మరియు ఈరోజు వైదిక సంధ్య నాదే ఉంది. ప్రభాకర్ నారాయణకి చేయించండి. వైదిక సంధ్యోపాసన నారాయణ ప్రభాకర్ గారు చేపించాలని ప్రార్థన. వైదిక సంధ్య ఎపిసోడ్ గురించి అంటే చెప్పండి. ఆ ఎపిసోడ్ను అందరం లైక్ చేసి షేర్ చేద్దాం. సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కి ఈ విషయాలందరికీ అందించాలని కోరుతున్నాను. ఓం. अमृतोपस्तरणमसि स्वाहा. ओम अमृतापिदानमसि स्वाहा. ओम सत्यं यशः श्रीर्मयि श्रीः श्रयतां स्वाहा. आचमन मंत्राणि. ओम शन्नो देवीरभिस्तय आपो भवन्तु पीतये संयोरभिस्रवन्तु नः. तथा इंद्रिय स्पर्श मंत्रः. ओम वाक् वाक्. ओम प्राणः प्राणः. ओम चक्षुः चक्षुः. ओम श्रोत्रं श्रोत्रम्. ओम नाभिः. ओम हृदयम्. ओम कंठः. ओम शिरः. ओम बाहुभ्यां यशोबलम्. ओम करतला करपृष्ठेः. तमार्जन मंत्रः. ओम भू पुनातु शिरसि. ओम भुवः पुनातु नेत्रयोः. ओम स्वः पुनातु कंठे. ओम मः पुनातु हृदये. ओम जनः पुनातु नाभ्याम्. ओम तपः पुनातु पादयोः. ओम सत्यं पुनातु पुनः शिरसि. ओम खं ब्रह्म पुनातु सर्वत्र. अतः प्राणायाम मंत्र. ओम भू. ओम भुवा. ओम स्वः. ओम महा. ओम जनः. ओम तपः. ओम सत्यम्. अगमर्शन मंत्र.
ఓం మృతం చ సత్యం చ విద్ధా తపసోऽధ్యజాయతాం తతో రాత్రజాయత తతో సముద్రాధర్ణవాదది సంవత్సరో అజాయత అహోరాత్రాని విదధాద్విశ్వస్య మిషతో వశి సూర్యాచంద్రమసౌ దహతా యథా పూర్వమకల్పయత్ దివం చ పృథివీం చ అంతరిక్షమతో స్వః ఓం శన్నో దేవీరభీష్టయ ఆపో భవంతు పీతయే శంయోరభిస్రవంతు నః తథా మనసా పరిక్రమ మంత్రాः ఓం ప్రాచీదిగగ్నిరధిపతిరసితో రక్షితాదిత్యాయిషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో ఈశిభ్యో నమయేభ్యో అస్తు యోస్మాద్వేష్టియం వయం దిస్మస్తం భోజం వేదద్మః దక్షిణాదీంద్రోధిపతిస్థిరచిరాజైరక్షితా పితరైషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో ఈశిభ్యో నమయేభ్యో అస్తు యోస్మాద్వేష్టియం వయం దిస్మస్తం భోజం వేదద్మః ప్రతీచేదిగ్వరుణోధిపతిః పృదాకు రక్షితాన్నమిషవः తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో ఈశిభ్యో నమయేభ్యో అస్తు యోస్మాద్వేష్టియం వయం దిస్మస్తం భోజం వేదద్మః ఉదీచేదిగ్ సోమోధిపతిః స్వజో రక్షితా శనిరిషవः తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో ఈశిభ్యో నమయేభ్యో అస్తు యోస్మాద్వేష్టియం వయం దిస్మస్తం భోజం వేదద్మః ధ్రువాదిగ్విష్ణురధిపతిः కల్మాషగ్రీవో రక్షితా వీరుదైషవः తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో ఈశిభ్యో నమయేభ్యో అస్తు యోస్మాద్వేష్టియం వయం దిస్మస్తం భోజం వేదద్మః ఊర్ధ్వాదిగ్బృహస్పతిరధిపతిः శ్విత్రో రక్షితా వర్షమిషవः తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో ఈశిభ్యో నమయేభ్యో అస్తు యోస్మాద్వేష్టియం వయం దిస్మస్తం భోజం వేదద్మః ఓం జాతవేదసే సునవామ సోమమరాతీయతో నిదహాతి వేదః సనః పర్షదతి దుర్గాని విశ్వానావేవ సింధుం దురితాత్యగ్నిః. ఈ ఉపస్థాన ప్రకరణం యొక్క భావం. ఈ మంత్రము ఋగ్వేదం 1వ మండలం 99వ సూక్తం 1వ మంత్రము నుంచి. భావం: ఉత్పన్నమైన మానవులందరి చేత ఎరగబడు ఓ పరమేశ్వర, మా సర్వస్వం సమర్పిస్తున్నాను. లోభంతో ఎవరేని త్యాగం చేయజాలని ధనమును నిశ్చితముగా నశింపజేయుదు అని ఎరుగుదుము. ఓ అగ్ని ప్రకాశ స్వరూప, ఎలాగైతే భయంకర అలల మధ్య ఒక కుశల నావికుడు ఆవలీలగా గమ్యం చేర్చినట్లే నీవు మా దుఃఖ దౌర్మనస్యాలను పరిష్కరించి తరింపజేస్తున్నావు. చిత్రం దేవానాముదగాదనీకం చక్షుర్మిత్రస్య వరుణస్యాగ్నేః ఆప్రాధ్యావా పృథివీ అంతరిక్షం సూర్యాత్మా జగతస్తస్తు సచ్చా. ఇది యజుర్వేద మంత్రం 7వ అధ్యాయం 42వ మంత్రం. భావం: ఓ వరణీయ ప్రకాశక అగ్నిస్వరూప ఈశ్వర, ఇంద్రియోత్కర్షంతో కనులకు విందుగా చిత్ర విచిత్రమైన సకలాండ పిండ బ్రహ్మాండం యొక్క ద్యుస్థానము భూమి మరియు అంతరిక్షానికి సూర్యుడు ఆత్మ మాదిరిగా జగత్తు అంతటిని స్థిరంగా ఉంచుతున్నాడు కాబట్టి సుస్థిరమై ఉన్నది. ఉదుత్యం జాతవేదసం దేవం వహంతి కేతవః దృశే విశ్వాయ సూర్యం. యజుర్వేదం 33వ అధ్యాయం 31వ మంత్రం. దీని భావం: ఉదయించబోయేటి ఉత్పన్నమైన వారందరి చేత ఎరగబడుచున్న దివ్య స్వరూపుని కిరణములు తీసుకొని పోతున్నాయి. ఆ విశ్వ బ్రహ్మాండీయ సూర్యుని దృశ్యాన్ని చూస్తున్నాను. ఉద్వయం తమసస్పరిష్వః పశ్యంత ఉత్తరం
దేవం దేవత్రా సూర్యమఘన్మ జ్యోతిరుత్తమం. ఈ మంత్రం యజుర్వేదం 35వ అధ్యాయం 14వ మంత్రం. దీని భావం: మనమంతా మన అజ్ఞాన అవిద్య మూర్ఖత్వాన్ని ఏవగించి అన్ని విధాల పైకి లేచి తమ ఆత్మికోన్నతి వైపుకు చూసుకోవాలి. మన మొట్టమొదటి ఆధ్యాత్మిక ప్రేరణాదాయకుల నుండి నేటి వరకు అందరము ఆ ఉత్తమ జ్యోతి స్వరూప సూర్యదేవుని వద్దకే చేరుకుంటున్నాం. తర్వాత ప్రాయశ్చిత మంత్ర ప్రకరణం. ఇక ఈ దినమంతా వ్యావహారికంగా సమయస్ఫూర్తితో ఎంత చేసినా ఎక్కడో తప్పిదం జరిగింది, అందుకే చేరుకోవాల్సిన చోటికి చేరుకోలేకపోయాం. కాబట్టి సంధ్యోపాసన ముగించుకొని తిరిగి రావడం గమనార్హం. అందుకే ఈ ప్రాయశ్చిత మంత్ర ప్రకరణం. ప్రాయశ్చిత మంత్రం: తచ్చక్షుర్దేవహితం పురస్తాత్ శుక్రముచ్చరత్ పశ్యేమా శరదశతం జీవేమ శరదశతం శృణయామ శరదశతం ప్రబ్రవామ శరదశతం అధీనాస్యామ శరదశతం భూయచ్చ శరదశతాత్. ఈ మంత్రం యజుర్వేదం 36వ అధ్యాయం 24వ మంత్రం. భావం: ఇక 100 శరదృతువులైనా చూడగలం, 100 శరదృతువులైనా జీవించగలం, 100 శరదృతువులైనా వినగలం, 100 శరదృతువులైనా మాట్లాడగలం, 100 శరదృతువులు పూర్ణ స్వేచ్ఛ స్వాతంత్రంతో ఉండగలం, 100 శరదృతువుల కంటే కూడా ఎక్కువగా జీవించగలం. ఈ విధముగా భగవంతుని అస్తిత్వమును అవగాహన గావించుకోవటం మన ఆధ్యాత్మిక నిష్కర్షమే నిర్మల శాంత స్వభావం. తర్వాత ఆచమన మంత్రం. ఓం శన్నో దేవీరభీష్టయ ఆపో భవంతు పీతయే శంయోరభిస్రవంతు నః. యజుర్వేదం 36వ అధ్యాయం 12వ మంత్రం. ఇది తర్వాత గాయత్రి మహామంత్రం. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సమర్పణం. హే ఈశ్వర దయానిదే, నీ కృప వలన నేను చేస్తున్న జప ఉపాసన కర్మలు మరియు చతుర్విధ పురుషార్థములైన ధర్మార్థ కామమోక్షములు ఇప్పుడే సిద్ధించినట్లు నన్ను అనుగ్రహింపుము స్వామి. నమస్కారం అంట. ఓం నమ శంభవాయ చ మయోభవాయ చ నమ శంకరాయ చ మహస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ. ఆచమన మంత్రం. ఓం శన్నో దేవీరభీష్టయ ఆపో భవంతు పీతయే శంయోరభిస్రవంతు నః. ఇది వైదిక సంధ్య బ్రహ్మ సాక్షాత్కారం. ఓం సర్వేభ్యో నమస్తే. शांति पाठ करो आशा जी. ओम देव शांतिरंतरिक्षं शांति पृथ्वी शांति आपा शांति औषधे शांति वनस्पते शांतिर्विश्वे देवा शांति ब्रह्म शांति सर्वं शांति शांतिरेव शांति सामा शांतिरेधि. ओम शांति शांति शांति. నమస్తే ఆచార్య. శ్రీ నమ. అందరి నమస్కారం. ప్రభాకర్ గారు, అది భాషను సవరించలేదు. అవును ఆచార్య, నేను అది గమనించి ఎట్లున్నదంటే పాఠం అప్పచెప్పినట్టుగా ఉన్నది. నేను నాకు నా తరగతిలో నేను చెప్తా ఆచార్య వివరంగా. ఓం. పద్మజామ్మ గారు మీరు పరిచయం ఇవ్వండి అందరికి. ఉన్నారా, వెళ్ళిపోయారా? ఓం నమస్తే ఆచార్య, సర్వేభ్యో నమః.
నమస్తే. ఆచార్య అది ఎక్కడ సవరించేది భాష? అదే ఇదేంటంటే ప్రాయశ్చిత్త మంత్రం. దానికి సవరించేది. అర్థం పాఠం అప్ప చెప్పినట్టు ఉన్నది. దాని ఇదివరకు చెప్పాను కూడా. సరే మంచిది. సరే సరే. ఉన్నారండి వారు ఆచార్యులు. వారు నమస్తే ఆచార్య సర్వేభ్యో నమః. నమస్తే. రికార్డ్ ఆచార్య. సరే సరే మంచిది. నమస్తే ఆచార్య. శ్రీ